బిఐఎం ఇన్సైట్స్కి మళ్ళీ స్వాగతం. మొదటి 2 ఎపిసోడ్లలో మనం బిఐఎం ఏమిటో, దాని డైమెన్షన్స్ 3D కంటే ఎంత ముందుకు వెళ్తాయో తెలుసుకున్నాం. ఈ రోజు మనం ఈ యాక్షన్‌లో చూద్దాం, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్‌లో అది ఎంత మార్పు తెచ్చిందో. రవి గారు, మీరు కొన్ని ఉదాహరణలు పంచగలరా? తప్పకుండా. పెద్ద స్టేడియాల ప్రాజెక్ట్స్ని తీసుకుందాం. లో 4D షెడ్యూలింగ్ వాడి కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ స్టేటస్ని సీక్వెన్స్ చేశారు. వేల పనులు టైంపై ఉండేలా చూసుకున్నారు, ఆలస్యాలు తప్పించుకున్నారు. లేదా ఆధునిక స్కై స్క్రేపర్స్ని చూడండి. బిఐఎం వలన స్ట్రక్చరల్ MEP సిస్టమ్స్ని కన్స్ట్రక్షన్కి ముందు ఫుల్గా విజువలైజ్ చేశారు. దీని వలన ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు ఆల్ కలిసి సులభంగా పనిచేశారు. ఇంకో ఉదాహరణ పాయింట్ క్లౌడ్ స్కానింగ్, డ్రోన్స్ వాడటం. వీటితో సైట్ కండిషన్స్ని యాక్యురసీతో క్యాప్చర్ చేసి బిఐఎం మోడల్లో ఇంటిగ్రేట్ చేశారు. దీని వలన సర్వేలో తప్పులు తగ్గి రీవర్క్ ఖర్చులు తగ్గాయి. వావ్, అద్భుతం! అంటే బిఐఎం వలన తక్కువ రిస్క్స్, వేగంగా టైమ్ లైన్స్, ఇంకా మెరుగైన కొలాబరేషన్ ఆల్ ఇన్ వన్ ప్రాసెస్. మరి ఇది కేవలం ఆరంభం మాత్రమే. తదుపరి ఎపిసోడ్లో మనం బిఐఎం ఎలా టీమ్వర్క్ని సూపర్ చార్జ్ చేస్తుందో, ప్రతి ప్రాజెక్ట్కి సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ని ఎలా సృష్టిస్తుందో తెలుసుకుందాం. స్టే ట్యూన్.